వందనాలు. ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చుకోలేను. రాజా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, నీకు మహిమ చెల్లిస్తూ ఉంచున్నాము ప్రభువా. గొప్ప దేవా, నీకు వందనాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. తండ్రి, నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవా, నీకు వందనాలు వందనాలు. ఆనందం నీవే అని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని, నాలోని ఆనందం నీవే అని నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అండని, ఒంటరైన వేళ వెంటే ఉన్నావని, నీ అనురాగమే కొండంత అండని, సాక్షిగుంటానయ్యా నిన్ను విడిచి బ్రతుకాలేనయ్యా, నీవే కావాలయ్యా, అది జన్మకు చాలయ్యా. సాక్షిగుంటానయ్యా నిన్ను విడిచి బ్రతుకాలేనయ్యా, నీవే కావాలయ్యా, అది జన్మకు చాలయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితి ఏదైనా యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితి ఏదైనా, మాట తప్పే వాడవు కాదే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం కలిగం యేసయ్యా, మాట తప్పే వాడవు కాదే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం కలిగం యేసయ్యా. నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని, నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని, నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని, తెలుసుకున్నానయ్యా ఇక నాకు నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా, తెలుసుకున్నానయ్యా ఇక నాకు నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, నా స్థితి ఏదైనా యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితి ఏదైనా, మాట తప్పే వాడవు కాదే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం పరిలం యేసయ్యా, మాట తప్పే వాడవు కాదే కాదయ్యా, నిన్ను కలిగిన హృదయం పరిలం యేసయ్యా. నాలోని ఆనందం నీవే, నా జీవితాన్ని ఆశ్చర్యంగా మలిచావని, నాలోని ఆనందం నీవే,
పాడుతున్నా యేసయ్యా, నే నమ్ముతున్నా యేసయ్యా, నే పాడుతున్నా యేసయ్యా, నే నమ్ముతున్నా, నే కోరుకున్నది పొందుకుంటానని. నీవు ఏ రోజు నన్ను దాటిపోలేవని, నే కోరుకున్నది పొందుకుంటానని. నీవు ఏ రోజు నన్ను దాటిపోలేవని. యేసయ్యా, నే పాడుతున్నా యేసయ్యా, నీవు ఏ రోజు నన్ను దాటిపోలేవని, నే కోరుకున్నది పొందుకుంటానని. నీవు ఏ రోజు నన్ను దాటిపోలేవని. యేసయ్యా, ఎన్ని తరాలకైనా యేసయ్యా, మా స్థితి ఏమైనా యేసయ్యా, మాట తప్పేవాడవు కానే కాదయా, నిన్ను కలిగిన హృదయ పరిలం యేసయ్యా. నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నా నడకలో నీ అడుగు ఉందని, నా శ్వాస కేవలం నీ కృప మాత్రమేనని. నువ్వు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని. నీవు లేకుండా నా పయనం సాగదని, నీ స్మరణ లేని నా ఊపిరి వ్యర్థమని. తెలుసుకున్నానయ్యా, ఇదనకు నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. తెలుసుకున్నానయ్యా, ఇదనకు నువ్వే చాలయ్యా, ఈ లోకం వద్దయ్యా, నిన్నే వెంబడిస్తానయ్యా. యేసయ్యా, నే పాడుతున్నా యేసయ్యా, నే నమ్ముతున్నా యేసయ్యా, నే నమ్ముతున్నా యేసయ్యా, నే పాడుతున్నా యేసయ్యా, నే నమ్ముతున్నా యేసయ్యా, పాడుతున్నా యేసయ్యా, నే నమ్ముతున్నా యేసయ్యా, నే పాడుతున్నా యేసయ్యా, నే నమ్ముతున్నా, నే కోరుకున్నది పొందుకుంటానని. నీవు ఏ రోజు నన్ను దాటిపోలేవని, నీ కోరుకున్నది పొందుకుంటానని. నీవు ఏ రోజు నన్ను దాటిపోలేవని, నీ కోరుకున్నది పొందుకుంటానని. నీవు ఏ రోజు నన్ను దాటిపోలేవని. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో
పక్షిరాజువై నీ రెక్కలపై మోసిదివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించిదివే, పక్షిరాజువై నీ రెక్కలపై మోసిదివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించిదివే. యెహోవా నిన్నే మహిమపరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమపరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారా నీ సన్నిధిలో సాగిలబడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అందరం కలిసి నా మనసారని సన్నిధిలో సాగిలపడి పాడదాం. సాగిలపడి చేసేదా నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికము గల చేయగల మన ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికము గల చేయబోతున్న మన ప్రభువుకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన మన బలపరిచి నడిపించును గాక. శక్తివంతుడు మనతో మాట్లాడును గాక. బలమైన దేవుడు బలమైన గాలి నీ పైకి దిగి వస్తుంటుంది. ఆత్మ సంబంధమైన అభిషేకం పొందుకో ఈ రోజున. ఆత్మాభిషేకం పొందుకో ఈ రోజున. శక్తి గల దేవుని మహిమ పొందుకో ఈ రోజున. ఆత్మ కార్యం అనే శక్తి పొందుకో ఈ రోజున. అయ్యా నా జీవితంలో నీ శక్తి కావాలి, అయ్యా నా జీవితంలో నీ అభిషేకం కావాలయ్యా. బలపరచండి బలపరచండి బలపరచండి. అడుగుదాం అందరూ కూడా, బలపరచండి. నీ శక్తి విడుదల చేయబడును గాక. నీ శక్తి విడుదల చేద్దాం తండ్రి. మా ప్రభావం తండ్రి, నీ నామానికి మహిమ ఘనత ప్రభావం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధి మన మధ్యలో సంచారం చేస్తుంది, మన మధ్యలో సంచారం చేస్తుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. గట్టిగా ప్రార్థన చేయండి. ఒకరు దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి ప్రార్థన చేద్దాం. శిల్పక్క ప్రార్థన చేస్తారు, తర్వాత చాలీస్ ప్రార్థన చేస్తారు. ఇద్దరు కూడా ప్రార్థన చేస్తారు. దేవుడు తోడుగా ఉండి నడిపించినట్లుగా, దేవుని సన్నిధి మన మధ్యలో ఉండి నడిపిస్తున్నట్లు దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. దేవునికి వందనాలు చెల్లిస్తూ బిడ్డ మైక్ పెట్టు. థ్యాంక్ యూ జీసస్.
స్తోత్రం స్తోత్రం నాయన తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. అవును తండ్రి, మరి ఈ రెండో పునరుద్ధాన దినంలో నాయన తండ్రి మరి సంఘాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన. అవును ప్రభా, ఆరాధనలో నాయన ప్రభా మీరు అభిషేకించిన విధానాన్ని బట్టి కూడా నాయన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. అవును తండ్రి, మా ఆత్మీయ తల్లిదండ్రులైన మరి అన్నని అక్కని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను నాయన ప్రభా. ఆత్మీయ తండ్రి అయిన ప్రభా మరి మాకు వాక్యం చెప్పుచుండగా నాయన ప్రభా మరి ఆహారాన్ని నాయన ప్రభా మేము తీసుకునేటట్టు స్వీకరించేటట్టు నాయన ప్రభా మీ కృపను దయచేయమని అడుగుతున్నాను నాయన ప్రభా. ఈ ఆత్మాభిషేకం నాయన తండ్రి ప్రభా మరి ఇది మొదలుకొని నాయన ప్రభా చివరి వరకు నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ పైన నాయన తండ్రి అలా రాటట్టు సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన నాయన ప్రభా యేసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మా ప్రభా, మా కొరకై కల్వరిశిలో రక్తం చిందించి తిరిగి లేచిన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నాయన ఉదయకాలం నుంచి ప్రభా ఇప్పటి వరకు ప్రభా నడిపిస్తున్న ఈ యొక్క ప్రార్థన నిమిత్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి పాటల్లో ప్రభా నీ అభిషేకం దయచేసినందుకు నీకు వందనాలు ప్రభా. ఆరాధనలో ప్రభా నైనా మా మనసారా ప్రభా నీ యొక్క పాద సన్నిధికి ప్రభా నైనా వచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి ప్రభా. మేము సాగిలపడి ప్రభా సాక్షాత్తము ప్రభా నమస్కారము చేస్తున్నాం మా తండ్రి ప్రభా. అయ్యా పరిశుద్ధాత్మదేవా నీకే వందనాలు తండ్రి నాయనా. అయ్యా 10,000 మందిలో ప్రభా నీవు అతి సుందరుడవు మా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని మీరు దీవించండి, ఆశీర్వించండి ప్రభా. పాటల్లో ఆరాధనలో ప్రభా వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రభా మాకు కావాల్సిన ప్రతి ఆత్మీయ ఆహారాన్ని ప్రభా అన్నతో మీరు మాట్లాడాను ప్రభా నాయనా. అయ్యా తని నన్ను కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని అడుగుతున్నా తని ప్రభా. అన్నను మరి సేవా పరిచర్యలో ప్రభా వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెప్దాం అందరూ కూడా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు. కూర్చుందాం అందరూ కూడా. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, కదిలియొద్దు. ఇవి ప్రోగ్రామ్ నడుస్తుంది కాబట్టి పిల్లలందరూ కూడా కదలొద్దిగా. ఫోన్లన్నీ కూడా వైబ్రేషన్ పెట్టేసుకోండి. వైబ్రేషన్ అయితే వైబ్రేషన్, స్విచ్ ఆఫ్ అయితే స్విచ్ ఆఫ్. ఇంకా ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దు, తిరగొద్దు. దైవ సన్నిధిలో ఉందాం, మనమందరం కూడా కలిసి సంతోషిద్దాం ప్రభు నామను బట్టి. ప్రభు ఆ యొక్క కృపలో మళ్ళొకసారి మనం అందరూ కూడా కలుసుకోవడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి గత వారం నుంచి ఈ వారం వరకు దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి అలాగే ఈ దినము మనందరం కూడా కలిసి వాక్యంలోనికి వెళ్దాం. కొద్ది నిమిషాలు 2 పాయింట్లు చెప్తాను. పోయినసారి 3 చూసాం. ఒకటి హృదయం తెరవబడుట. హృదయము ఎవరు తెరిచారు? లుదియా అనే ఒక స్త్రీ హృదయాన్ని తెరిచి వాక్యాన్ని వింది. వాక్యం రే మీకు తెలుగులోని చెప్పేది కూసో దీనో అది వాడి పేరు జోన్. ఏయ్ ఇట్రా, లేసామండి నీ తలకాయ పగిలింది ఇప్పుడు. చిన్నుగాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరు దోస్తాన ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు వాళ్ళిద్దరు. వాళ్ళిద్దరే. ప్రైజ్ ద గాడ్. పిల్లలంటే నాకు చాలా ప్రేమ, పిచ్చి. కానీ సరిగ్గా లేకపోతే వాళ్ళని చంపుతా. ఎంత ప్రేమ అప్పుడు కనపడుతుంది వాళ్ళకి. హల్లెలూయా. సరిగ్గా చేయకపోతే, సరి చేయకపోతే మనము మన క్రమశిక్షణ కోల్పోతాం. పిచ్చ ప్రేమ మాకు సండే స్కూల్ పిల్లలు. సరే, దేవునికి స్తోత్రాలు. మనమందరం కూడా హృదయం అనే తలుపు కొరకు మనం చూసాం. లుదియా అనే స్త్రీ ఆమె హృదయాన్ని తెరిచింది. తర్వాత ఏంటోనండి మేము మర్చిపోతాం అప్పుడప్పుడు. అందుకే ఒక బైబిలో ఒక బుక్ తెచ్చుకొని ఒక 4 ముక్కలు రాసుకుంటే ఎప్పుడుకో ఒక చోటకి మీరు ఎక్కడన్నా దేవుని వాక్యం ప్రకటించాలంటే హల్లెలూయా ఈ పేపర్ చూసి గడగడగా చదివేయచ్చు.
ఆడొకటి రక్షించబడతాడు. హల్లెలూయా కదా. హృదయం అనే తలుపు తెరవబడింది, లుదియా తెలిసింది. తర్వాత రెండవ వ్యక్తి దేవుడి ఇంట్లోనికి రమ్మని పిలిచాడు. ఎవరతను? జక్కయ్య, పొట్టి జక్కయ్య అనే వ్యక్తి యేసుప్రభువాని ఇంటికి పిలిచాడు. ఒక ఆమెమో దేవుని హృదయంలోనికి పిలుచుకుంది, ఒక ఆమెమో దేవుని హృదయంలోనికి పిలుచుకుంది, ఒక ఆయనేమో ఇంట్లోనికి పిలుచుకున్నాడు. మూడోది మనం చూసేమో లూకాసు వార్త 13వ అధ్యాయము, అక్కడ ఆగాం కదండి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో చదివి 2 మాటలు చెప్పి మనము ముగిస్తాం. మరి వచ్చే ఫస్ట్ సండే నుంచి 10:15కే స్టార్ట్ అవుతుంది ఆరాధనలో. కాబట్టి తొందరగా ప్రయత్నాలు చేసుకొని రావడానికి, ఎందుకంటే ఎండలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనం కూడా లేట్గా వెళ్ళకుండా స్పీడ్గా వచ్చి స్పీడ్గా వెళ్ళేలాగా, లేట్ కమింగ్ కాకుండా స్పీడ్గా వచ్చి స్పీడ్గా వెళ్ళేలాగా. ఓకే. తర్వాత ఇంకోటి ఏం చెప్పాము? లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనంలో చదవండి ఒకసారి. ఏనా విశ్రాంతి దినము, మైక్ కావాలి నీకు, మైక్ పెట్టుకొని చదువు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచబడిన ఒక దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందాలని ఆమెతో చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుకొని ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఒక మాట మనం చూస్తుంటున్నాము. మొదటిది హృదయమో తలుపు, రెండోది మన ఇంట్లోకి యేసు ప్రభువాని రామ్మని పిలవాలి, మూడోది మనమే ఆయన ఇంట్లో ఉండాలి కదండి. ఏమంది? సమాజ మందిరంలోనికి వస్తూ పోతుంది ఆ తల్లి. దేవుని నమ్మింది, కొన్ని బాధలు పరిస్థితులు ఆమెకు ఉన్నాయి, వంగిపోయింది. కొన్ని బలహీనతల చేత ఆమె వంగిపోయి దయ్యము పట్టింది. ఏం చేస్తుందంట? అంత పరిస్థితి బాగలేకపోయినా కానీ ఎక్కడికి వస్తుంది? దేవుని ఇంట్లోనికి వస్తుంది. ఎవరింట్లోకి వస్తుంది? దేవుని ఇంట్లోనికి వస్తుంది, బలహీనం అయిపోయినప్పటికీ. అందుకే నేను చెప్పేది ఏంటిదంటే, మనము బాగున్నప్పుడు రావాలి, బలహీనతలప్పుడు ఇంకా ఎక్కువగా దేవునితో ఉండాలి. హల్లెలూయా. అబ్బబ్బబ్బబ్బా ఈరోజు తలనొప్పిగా ఉండండి, నేను రాలేనండి, మీరు వెళ్ళండి. అబ్బాబ్బబ్బబ్బా నాకు కాళ్ళు నొప్పి వచ్చేస్తానండి, నేను ఈరోజు రాలేనండి. నువ్వు వెళ్ళొచ్చి రాదండి ప్లీజ్. ఏనంటాడు? నేను చాలా రాత్రి అంతా కష్టపడ్డాను, పొద్దున్న సాయంత్రం దాకా కట్లు కొట్టాను, పొలం వేయడం, బిర్యానీ వండాను, కాళ్ళు తొక్కడు, నేను చాలా అలసిపోయాను. ఈరోజు సండేకి స్పెషల్ కదా, బిర్యానీ వండి అలసిపోయాను, చెమటలు గారిపోతున్నాయి, దేవునికి స్తోత్రం, నేను ఇప్పుడు రాలేను, నువ్వు వెళ్ళమ్మా. ఇవి మన సాకులు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, గట్టిగా ప్రతిరోజు ప్రతి వారం మనం దేవుని సందులో కనబడేలాగా ప్రయత్నం చేసుకోండి. హల్లెలూయా. ప్రతిరోజు కూడా మనం ఎక్కడ కనబడాలి? అది దేవుడు కోరుకున్నాడు. నీకు బలహీనత ఉన్నప్పుడే ఆయన రమ్మంటున్నాడు. పోనీ ఆమె వంగిపోయింది కదండి, ఆమె వంగిపోయి నడవలేని స్థితిలో కూడా ఆమె దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వింటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా రా నా దగ్గరికి. నువ్వు రాను అంటున్నావు అంటే అది మన బుద్ధి తక్కువ పని, అవివేకం. అది బాగలేదు కాబట్టి ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు? ఆయన ఇంట్లోనికి రమ్మని పిలుస్తుంటున్నాడు, ఆయన ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు. నాకు చేత కాదని సింపుల్గా మనం చెప్పేస్తాం. నాకు చేతనవ్వట్లేదు, నాకు సాకు, దయ్యంగా నీ చెవులు ఊదాడంతే, నాకు అన్ని పనులు, ఆదివారం అన్ని పనులు వచ్చి పడవు. అందుకే మేము శనివారం రాత్రే ప్రార్థన చేస్తాను. ఏమని? ఆదివారం ఎవరు చచ్చిపోకూడదు, ఎవరు రాకూడదు, నాయన ఎవరికి ఫోన్ రాకూడదు, ఏది రాకూడదని ప్రార్థన చేస్తాం. శనివారం విజ్ఞాపన ప్రార్థన అనేది ఏంటంటే, ఈ ఆదివారం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రజలకి ఆటంకం చేస్తాడు వాడు, ఆటంకాలు కలిగిస్తాడు, కాబట్టి ఆటంకాలు తొలగిపోవాలని ప్రార్థన చేయాలి. ప్రే టవర్ వచ్చి ప్రార్థన చేస్తున్నారు, విజ్ఞాపన చేసేవాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తారు. మనం ఒక క్రమశిక్షణ చేస్తున్నాము కాబట్టి మనం దేవుని ప్రజలు ఇంతమంది దేవుని ఆరాధిస్తున్నారంటే
కింద ఎంతో ప్రయాసపడుతుంది సాయంకాల సమయంలో. మాకేం తిండి ఎక్కువ ఇక శుక్రవారం, శనివారం, ఆదివారం ఉపవాసాలు ఉండడానికి. ప్రజలు దీవించబడాలి, ప్రజలు నిన్న రోజున దాదాపు ఒక 12 ఫ్యామిలీలు బాగలేని వాళ్ళు, వారి కుటుంబాలు ఇక్కడ అంతా కూడా కలకలాడిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కూడా వచ్చి పిలుస్తున్నాము విజ్ఞాపన ప్రార్థనకి కదండి. ప్రార్థన చేసేవారు, పాటలు పాడేవారు రమ్మని పిలుస్తున్నాం. ఎన్ని పనులున్నా వదిలిపెట్టుకొని రావాలండి. ఆమె చెప్పలేదు, జాయిస్ అన్న కూడా చెప్పింది. హల్లెలూయా. పని దేవుడు నీకు ఇచ్చాడు, దాన్నే దేవుడిగా చేయమాకండి, దాన్ని దేవుడు చేయకూడదు. ఆదివారం కూడా, శుక్రవారం కూడా ఫ్యామిలీతో వస్తున్నారు. ఫ్యామిలీ శుక్రవారం సాయంత్రం చాలామంది అంటున్నారు, ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదన్నా అంటే నాకు దిమాకరం ఎందుకు పెట్టలేదంటే మీకోసమే. నేను ఎప్పుడు మీకోసం ఆలోచన చేస్తున్నాను. మా ప్రజలు పాపం కూరగాయల మార్కెట్ పడింది మా కృష్ణపూర్లో, వాళ్ళందరూ సంత చేసుకోవాలి, బజ్జీలకు వెళ్ళాలి కాబట్టి అలా రాలేదని పెద్ద మమకారం ఎక్కువైపోయి మీకు వదిలేస్తే మీరేమైతే తెలుసా, ఇక ఆదివారం ఒకరోజు కనపడి సార్లే అన్నట్టు పోజు పడుతున్నాం. అందుకే నేను మీరు కూరగాయలు కొనుక్కుంటారో, మటన్ బిర్యానీ కొనుక్కుంటారో, ఎక్కడ ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. శుక్రవారం సాయంత్రం 7:30 to 9:30 తీసిపించదమా? ఇక అది మాట్లాడలేదు, మనమే మాట్లాడలేదు. అక్కడ చేస్తే నేను రాదునా ఆ కూరగాయలతో కూడా మాట్లాడే. మీరు చాలామంది నా దోస్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఎక్కడంటే నర్సపల్లి నుంచి వస్తారు. ఆమె గోమన్న మా భాషను చూసి, పాస్టర్ గారు నువ్వు నా పొలంలో ప్రార్థన చేసావని చెప్పి ఏంటన్నది క్యాలిఫోర్నియాకి పోయింది. ఆమె సాక్ష్యం ఆడారు, వెంకటలక్ష్మి సాక్ష్యం. పాస్టర్ గారు నిన్ను చూసి 8 సంవత్సరాలు అయింది, నా పొలంలో అడుగు పెట్టావు, నా పొలం బంగారం అయిపోయింది, దేవుని స్తోత్రం. నేను 8 సంవత్సరాల కృష్ణపూర్లోనే ఉంటున్నావు నువ్వు అన్నదా, దేవుని స్తోత్రం. అలా తీసుకొచ్చాను దేవుడి కార్యం. పొలాల్లో ప్రార్థన ఉంది, చెట్ల పడి ప్రార్థన, అప్పుడు ఇళ్లలో ప్రార్థనలు. ఒక్క కుష్ఠరోగి వ్యక్తితో ప్రారంభించిన ప్రార్థన ఈరోజు అక్కడ గొప్ప సంఘం ఏంటంటే 80 మంది కూర్చొని ఆరాధన చేస్తారు. ప్రతి వారు ముద్రాజు ఒక ఫ్యామిలీ అక్కడ ఆరాధన చేస్తారు. వాళ్ళే ఎక్కువ ఉంటారు ఊళ్ళో, వాళ్ళే సగం 10 మంది ఉంటారు. ఆ ఫ్యామిలీలన్నీ కూడా పొలాలు పనిచేసేవారు, ఆలుగడ్డలు పంట చేసేవారు, పంటలు పండించేవారు. దేవుని కృప ఏంటంటే వాళ్ళందరూ కూడా మార్కెట్కి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు కూరగాయలన్నీ కూడా తోపడానికి వారు ఫుల్గా దేవుడు పంపిస్తుంటాడు. హల్లెలూయా. చూడండి, మన సమయాన్ని దేవుని కోసం ఏం చేయాలట? మన కన్ను వచ్చారు రంజాన్ సమయంలో ప్రార్థన పెట్టినప్పుడు మా జ్యోత బావగారు చెప్పాడు, సమయాన్ని ఆయన కూడా సేమ్ అదే చెప్పాడు. ఏమని? సమయాన్ని పోనీయగా సద్వినియోగం చేసుకోవాలి. కొంచెం సమయం ఉంది మనకు ఆల్రెడీ ఇప్పుడు సగం ఏజ్ అయిపోయింది, ఇంకొక సగం ఏజ్ ఉంది. ఆ సగం ఏజ్లో కూడా మనం ఆ సమయాన్ని కాస్త మింగేసామనుకో, ఎప్పుడు వస్తా కష్టపడుతున్నా దేవుడు నన్ను తీర్చుకే అక్కడ కొంచెం మంది వచ్చి నన్ను అక్కడ తీసుకెళ్ళేది. అలా ఏమంటుంది సరే పెద్ద ఇది అయిపోయింది, మేమే వెళ్ళలేకపోతున్నాం, నిన్నే తీసుకెళ్ళేదని చెప్పాలి వెళ్ళిపోయాం. కాబట్టి మన యవన వయసులోనే బలం ఉన్నప్పుడే ప్రభువుని ఆరాధన చేద్దాం, సమయాన్ని దేవునికి ఇద్దాం. ఆమె చెప్పండి. ఎప్పుడో ముసలి దాకా 80 సంవత్సరాల తర్వాత 90 సంవత్సరాలు కట్టబెడుతుంది నన్ను చర్చిని తీసుకెళ్తామంటారు మా అమ్మాయి కూడా. ఎందుకంటే మా ఊడిని మేమే కాళ్ళు తీసుకెళ్ళకపోతున్నాం, ముసలివాడు అయితే నువ్వేం తీసుకెళ్తావు అని. కాబట్టి అప్పుడు భక్తి చేసే కానీ ఇప్పుడు గుడ్డి చేయకపోవాలి. హల్లెలూయా. కాబట్టి మన ఇంట్లోకి ఎవరు రావాలన్నా యేసయ్య రావాలి. నువ్వు ఎక్కడ ఉండాలి? మనం ఎక్కడ ఉండాలి? స్వామి దేవుని చెప్పిన పోయినసారి ఆయన ఇంట్లో ఏముందండి? సంతోషం ఉంది. ఆయన ఇంట్లో ఏముందక సంతోషం, అందుకే రమ్మని పిలిచేది. మీరు ఎగ్గొట్టేది కారణం ఏంటంటే వీళ్ళు ఎన్నిసార్లు చెప్తారు, ప్రేమ బంధం గొప్పదే కానీ దేవుడి కంటే గొప్పది ఏది? ఆయన సన్నిధి గొప్పది. కాబట్టి అలాగా మన హృదయాల్లో ఒక మాట, బలహీనపరిచే దైవము ఏముంది అక్కడ? బలహీనపరిచే దైవం. చూడండి, అపోస్తల కార్యాల్లో 14వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. ఒక మాట చెప్పి మనం ముందుకెళ్దాం. ఏనా? అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం పెట్ట. లుస్త్రాలో
ఎన్నడూ నడవలేని స్థితిలో ఉండి కూర్చుండి ఎండువాడు అతడు పౌలు మాట్లాడుతున్నప్పుడు విని అతడు వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు గ్రహించి సరిగ్గా నిలవడమని దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడేది ఏంటంటే నీ కాలు, నీ చేతులు, నీ పరిస్థితులు. అందుకే ఇక్కడ ఏమన్నదంటే నీ యొక్క సన్నిధిలో అపోస్తలుడైన పౌలండి, అపోస్తలుడైన పౌలు వాక్యం చెబుతున్నాడు. అక్కడ వాక్యం వింటున్నారు వాళ్ళందరూ కూడా. వింటూ ఉండగా కొన్ని సంవత్సరాల నుంచి పుట్టుకతో నుండి నడవలేని వ్యక్తి అక్కడ కూడా వచ్చి వాక్యం వింటున్నాడు. హల్లెలూయా. వాక్యం వింటున్నప్పుడు ఆయన అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవరైనా దేవుని ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఎవరైనా దేవుని యొక్క కార్యాలు చూడాలనుకుంటున్నారా అంటే అందరూ కూడా బిక్కమొకమిటిలా చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఒక్కడు చేయి పైకెత్తాడు. ఒక్కడు చేయి పైకెత్తాడు. చేయి పైకెత్తినప్పుడు అందరూ అటు ఎవరు వెనకాల వస్తున్నారు, ఎవరైనా ముందు వెళ్తున్నారు చూస్తాం కదా జనాలు అందరూ. అప్పుడు నుంచి ఉంది కదా. కాబట్టి వెనకాల ఎవరు ముందు ఎవరు ఉన్నారని చెప్పి అందరూ తలకాయలు అన్ని తిప్పి వెనక్కి తిప్పి చూసేసరికి ఈ పుట్టుకుంటోడు కుంటోడు అందరూ నీ ప్రసంగం అంతా ఇని ఒక కుంటోడు చేయి పైకెత్తాడయ్యా. నీ ప్రసంగం అంతా ఇని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు అనమాట. నీ ప్రసంగం అంతా బాగా ఇని ఒక కుంటోడు, అది కూడా లేవలేనోడు, నడవలేనోడు పైకి ఎత్తాడయ్యా అనగానే అపోస్తలుడైన పౌలు ఫీజు ఎక్కిపోయాడు అన్నమాట. ఎవరైనా ధనవంతులో, కోటీశ్వరులో, మంచోళ్ళు, గొప్పోళ్ళు వచ్చి నా ప్రసంగాన్ని తప్పపడండి బాబా కాలు ఎగరేసుకున్నాను అంత పరిస్థితి ఉండేది కదా అక్కడ. కానీ ఒక్కడే వింటూ ఉండగా ఆ ప్రసంగం వింటుండే అపోస్తలుడైన పౌలు పిలుస్తున్నాడట, ఎవరైనా ఉన్నారా నా వాక్యాన్ని సంతోషపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆడెవడో కుంటోడు చేయబోయింది. ఆయన తుస్సుమని ఉంటాడు అన్నమాట. అసలు ఆయన తెలియదు. లేచిరా నా వాక్యం విన్నావుగా, ఏం విన్నావు, సాక్ష్యం చెప్తుందా అంటే అందరూ చూసి ఆడు నడలేడు, వాడు నడలేడు అని ఎంత చేస్తున్నారు, నవ్వుతున్నారు. ప్రసంగం చేస్తున్నప్పుడు నవ్వుతున్నారు వాళ్ళంతా. నవ్వుతూ ఉంటే అపోస్తలుడైన పౌలుకి అర్థమైంది ఏంటంటే ఏదో జరిగింది మిస్టేక్ అని. ఆ పక్కన పిలిచాయి. ఏమైంది అంటే అయ్యా వాడు పక్కన కొన్ని సంవత్సరాల నుంచి వాడు నడవలేనోడయ్యా అంటే అవునా నడవలేదా అంటే ఏం చేయమంటున్నావు, ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేయలేదు. తన మాటతో పలుకుతున్నాడు. హల్లెలూయా. తన మాటను పలుకుతున్నాడు, విశ్వాసాన్ని మాట పలుకుతున్నాడు. అయ్యా వీడు పుట్టుకతోనే నడవలేని వాడు ఉన్నాడు, బలహీనుడు. అయితే ఏం చేయమంటున్నావు అంటే ఇదిగో నువ్వు లేచి నడుచుదువు గాక, నువ్వు లేచి నిలబడుదువు గాక అని మాట్లాడుతున్నాడు. బలహీనమైన మనల్ని వాక్యము బలపరచుడు కాకింది నాన్న. నడవలేని ఒక స్థితిలో నీవు ఉంటే లేచి దేవుడిని నడిపించుడు గాక. ఆత్మీయ స్థితిలో ఒకవేళ కుంటోడుగా వికలాంగుడిగా పడిపోయిన స్థితిలో ఉంటే దేవుడు నిన్ను పైకెత్తి నిలబెట్టుడు కాకింది నాన్న. ఆత్మీయ స్థితిలో జారిపోయిన వాళ్ళు ఉంటారు. ఆత్మీయ స్థితిలో అంటే నేను శరీర సంబంధమైన స్వస్థత కోసం చెప్పట్లేదు, స్వస్థత బోధ కాదు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన బోధలో నువ్వు చాలా మంది అవిటి వాళ్ళు కనబడుతుంటారు. వాక్యం చదవలేని వాళ్ళు కనబడుతుంటారు, మోకరించలేని వాళ్ళు కనబడుతుంటారు, వాక్యాన్ని ప్రార్థించే వాళ్ళు కనబడుతుంటారు. వీళ్ళందరూ కూడా అవిటి వాళ్ళు. వీళ్ళందరూ అవిటి వాళ్ళు. అందుకే అవిటి వాళ్ళ గురించి ఏమన్నాడు బోధకుడు, అపోస్తలుడైన పౌలు అన్నాడు, లేచి నిలబడి చక్కగా దేవుని స్తుతించుదువుగా అన్నాడు. ఆ విశ్వాసపు మాట చూడండి. ఒక మాట చదివి ముందుకు వెళ్తాం అన్నాడు. బెడ 9వ వచనం చదువు. అతడు పౌలు మాటలు వినిను. చూడండి, అతడి వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి అది మన మాట ఏంటంటే వాక్యం వింటున్నప్పుడు సేవకుడికి చర్చిలో మనం ఉన్నామనుకోండి, చర్చిలో మీరు అందరూ ఉన్నారనుకోండి, మాకు అర్థమవుతుంది ఈ వ్యక్తికి ఏ వాక్యం అవసరం, ఈ వ్యక్తికి ఏ ఆహారం పెట్టాలో, ఈ వ్యక్తికి ఏ కట్టు కట్టాలో, ఈ వ్యక్తికి ఏది బోధించాలో, ఈ వ్యక్తిని ఎట్లా ఎత్తుకోవాలో
కాబట్టి ఏ గొర్రెకు ఆ గొర్రె బోధ అవసరం, ఏ గొర్రెకు ఆ గొర్రెకు కావాల్సిన ఆహారము అవసరం. కాబట్టి నువ్వు సంఘంలో ఉంటే సంఘానికి వస్తూ పోతు, అందుకే మీరు చెప్పాను, వస్తూ పోతున్నట్టుగా ఉండకూడదు. పరిచయస్తులుగా, సంఘంలో కలిసిపోయిన వ్యక్తులుగా, సంఘంలో మేము కూడా ఒక కుటుంబమే అన్న వ్యక్తులుగా ఉన్నప్పుడు సైట్గా పాస్టర్ అర్థమవుతుంది. ఈ వ్యక్తి మనల్ని ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి మన సంఘాన్ని ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి దేవుడు ప్రేమిస్తున్నాడు, ఈ వ్యక్తి సంఘానికి వస్తున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఈయన చెప్పలేదండి, ఈయన చెప్పలేదు, ఇతడే గ్రహించాడు. ఇతడికి అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ విశ్వాసాన్ని నేను ఉపయోగిస్తానని చెప్పి లేచి రమ్మని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నప్పుడు ఆ మాట నీ హృదయంలోకి వెళ్ళాలి, వింటున్నప్పుడు ఆ బోధ నీ హృదయంలోకి వెళ్ళాలి, వింటున్నప్పుడు ఆ వాక్యం అనే శక్తి నీలోకి వెళ్తున్నప్పుడు ప్రేమ నిలబెట్టారా, నువ్వు ఆత్మీయ స్థితిలో చక్కగా దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది గాక. కీర్తన గ్రంథం అంటాడు, వాళ్ళందరూ కొంతమంది గుర్రాలను బట్టి, రథాలను బట్టి, డబ్బును బట్టి అతిశయపడ్డారు. కానీ మనమైతే దేవుడి నామాన్ని బట్టి అతిశయపడదా. హల్లెలూయా. వాళ్ళైతే కింద ఉన్నారు, వాళ్ళైతే పడిపోయారు, వాళ్ళైతే డొల్లుతున్నారు భూమి మీద, కానీ దేవుని బిడ్డలు ఏమైనారట, చక్కగా నిలబడ్డారు. దేవునికి తుఫాన్ వస్తుంది, గాలివాన వస్తుంది, శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, నిన్ను కొడుతుంది, నిన్ను పడేయాలనుకుంటుంది, కానీ నీ మీద నుంచి అది పొర్లి పారును గాక. హల్లెలూయా. అందుకే విశ్వాసం ఏం కావాలంటే వాక్యాన్ని చదివేవారు కావాలి, వాక్యాన్ని వినేవారు కావాలి, వాక్యాన్ని బలపరుచుకునేవారు కావాలి. అపోస్తలుడైన పౌలు వాక్యం చెబుతున్నప్పుడే వారికి ఆ బలహీనత ఉందని ప్రభు ప్రేరేపించగానే లేచి నడు అన్నారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎగతాళి చేస్తున్నారు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఈయన బోధకి ఈడే బాగుపడతారన్నారు. కానీ నా దేవుడు ఆ తన నోటి నుండి వచ్చిన ప్రతి మాట రూఢిపరిచేవాడు. నా దేవుడు నా దేవుడి యొక్క వాక్యాన్ని రూఢిపరిచేవాడు. రూఢిపరచడం అంటే అది జరుగును గాక అనే మాట సెలవిచ్చేవాడు. సేవకుడు వెంటనే చెప్పిన వెంటనే ఏమన్నాడు తెలుసా, లేచి నడుచుదువు గాక. ఆత్మీయ స్థితిలో మనకు ఏం చేయాలి తెలుసండి, లేవాలి, పడిపోయినట్లుగా ఉండకూడదు. నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, నాకు ఇంకెవరైనా బోధిస్తే బాగుండు, నన్ను ఇంకెవరైనా బలపరిస్తే బాగుండు, నన్ను ఎవరైనా ఆహారం పెడితే బాగుండు. కాదు, నువ్వే ఒక 10 మందికి బలపరిచేవాడిగా ఉండాలి, నువ్వే ఒక 10 మందికి దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. ఎంతసేపు మనం అవిటి వాళ్ళుగా ఉండి, ఎంతసేపు అవి ఏమంటారు బిడ్డ, వాటిని 2 చేతులకి కాడకి చెక్కలు ఉంటాయి, అవిటి వాళ్ళకు ఉంటాయి. అవి చెక్కలు సంఘలో పెట్టుకుంటారు, ఒకటి అటొకటి ఇటొకటి. అవి లేకపోతే వాడు నడవలేడు. అవిటి వాడైనా నడవాలంటే అవిటికి సపోర్ట్ కంపల్సరిగా ఉండాలి. ఒకవేళ ఆ సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఎవరైనా నడవలేదు. మనము అలాగైపోకూడదు, రాను అవిటి వాళ్ళగా అయిపోకూడదు, కుంటోలుగా అయిపోకూడదు, నడవలేని చేతవాళ్ళగా అయిపోకూడదు. దాని మీద మనం ఆధారపడకూడదు, దీని మీద ఆధారపడాలి. హల్లెలూయా. వాక్యం అనే శక్తి మీద ఆధారపడాలి. ఎంతమంది చదువుతున్నారు రోజు వాక్యం? నేను బెటర్ మీకేది జయ వాక్యం ఎంతమంది ఇదేను ఇది ఏమండి మీరేం చదవట్లేదు బేటా? జయ పొద్దున ప్లీజ్ చెప్పలేనండి. వాక్యం కింద ఏం పెడతామంటే మీరు బైబిల్ చదివారా కింద చెప్పలేదు పెట్టను, మర్చిపోయాను. వాక్యము చెప్పండి. ఏం పడిపోయిందా నోరు? ప్రేమించే సమయం ప్రేమించింది. మిమ్మల్ని అవిటి వారికి చేయకూడదని నా ఆలోచన. మిమ్మల్ని అవిటి వారికి చేస్తే దేవుడు నన్ను ఏం చేస్తాడు తెలుసా? ఆయనతో ఒక తందం. ఇంతమందికి 500 మంది నిలబెట్టాను రా నీకు. ఎక్కడ నేను చర్చిలో ప్రజలందరూ నీ దగ్గరికి వస్తున్నారు, నువ్వేం బోధిస్తున్నావు, వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారని ఒక మాట నన్ను అడిగాను అనుకోండి,
డ్యూటీకి ఎంత వెళ్తాము, ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తాం. ఎవరు చుట్టాలు ఇంటికి వెళ్ళాలని ఎంత ఇంట్రెస్ట్గా వెళ్తాం. ఏదైనా చేయాలని ఎంత ఇంట్రెస్ట్గా చేస్తాం. ఏమండి, నీకు ప్రాణం పెట్టిన దేవుడు, నువ్వు ఈరోజు బైబిల్ పట్టుకుని చక్కగా నిలబడతానంటే ఎంత గొప్ప దేవుడు నీకు. పాటలు పాడడం గొప్ప విషయం కాదు, ఆరాధన నడిపించడం గొప్ప విషయం కాదు. దేవుళ్ళు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకరితో మాట్లాడుతున్నాను. దేవుడు సక్సెస్ అయితే చదువు లేని వాళ్ళకి ఆ వాక్యాన్ని నేను పంపించమని బతిమలాడుతున్నాను. కొంతమంది లెటర్స్ రాసి పంపిస్తున్నాను ఫోన్లో. నేను ఏదైనా చేస్తానంటే దానికి ఆలోచన చేసి చేస్తాను. చదువు లేని వాళ్ళు ఉన్నారు చాలామంది. ఒకటి ఆన్ చేసామంటే ఫోన్ లాగా ఉంటుంది, అది ఫోన్ కాదు. కానీ వాక్యం వింటే మీరు వింటూ ఉంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం మనిషి జీవితం లెసన్ రిజాల్సన్. ఎందుకు చదవలేకపోతున్నారు? ఇది భాష మాకు నేను లెక్కలేదా? ఏమండి అన్నా, వెనకాల కూర్చున్నాం ఎడా. ఎందుకు నేర్చుకుంటున్నారా? నేను చెప్పేది మీరు ఒకవేళ చదవకపోతే నేను చెప్పిన మాట నిష్ప్రయోజనం. నా సేవకుడి మాట రూఢి పరుస్తానంటే అది పీల్చుకునేదిగా ఉండాలి. అదేమంటారు, స్వాంతి వృద్ధం కదా. నేను మాలకు ఇచ్చేటప్పుడు చూశాను, వాళ్ళు స్వాంతి తడిపిమ్మని చెప్పారు. తడిపి పిండి పైకి ఎగరేస్తే వాళ్ళు ఇట్లా వృద్ధం. ఆ నీళ్ళు పీల్చుకోలేని ఒకవేళ స్వాంతి అయితే మనం ఎన్ని స్వాంతిలు కొనుక్కొచ్చినా ఎంత నీట్నెస్ అనేది నానే. అది పీల్చుకునేది ఉంటే కాబట్టి నేను చెబుతున్న బోధ నీకు అర్థమవుతుంది. నేను చెబుతున్న ఆరాధన నీలో ఫలిస్తుంది. నేను చెబుతున్న శృతి పాట నీలో ఫలిస్తుంది. నేను చెప్పింది నువ్వు వినకపోతున్నట్లయితే నేను 100% మీరు బాధపడ్డా తిట్టుకున్నా సరే నేను చెప్పింది మీ జీవితంలో జరగదు. కాబట్టి మనం వచ్చేది ఏంటి కోసం ఇంకా క్లారిటీగా చెప్పాలంటే నాకు కారు కావాలి, పెళ్లి కావాలి, ఇల్లు కావాలి, డబ్బు సంపాదించుకోవాలి. అందరికంటే నేను కోటీశ్వరుడుగా ఉంటాను. అవి నిన్ను పరలోకం తీసుకెళ్ళవు కాక తీసుకెళ్ళవు. 100% నేను ఇస్తాను. అవి పరలోకం తీసుకెళ్తాయంటే ఇదంతా నీకు రాసి చేస్తాను. ఏమా చదువుచ్చే అక్కలు, అన్నలు అండ్ పొద్దున్నే మనం వెళ్ళిపోతామండి. జూమ్కి వెళ్ళిపోతాం, రన్నింగ్కి వెళ్ళిపోతాం, కంపెనీకి వెళ్ళిపోతాం. ఎన్ని పనులు చేస్తాం. పెద్దనే నాకు పేపర్ అలవాటు అయిపోయింది. పేపర్ బంద్ చేస్తున్నాను నేను. పేపర్ అలవాటు అయిపోయింది. సాక్షి పేపర్ అలవాటు అయిపోయింది. పొద్దున్న వేసి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకోవడం మానేసి పేపర్ చదువుతాం అలవాటు అయింది. అమ్మ ఇది వెళ్ళిపోతుందని వేసి రక్తం చేయమని చెప్పాను. ఆ పేపర్ వద్దు. లోక విషయాలు అవసరమే, కానీ అది నన్ను మిస్డైగ్రేషన్ చేసింది. టీవీ అవసరమే, అందుకే టీవీ లేకుండా చేస్తున్నాను. ఉంది కానీ ఒకటే వస్తుంది. ఏం ఛానల్ పెట్టాలి? 100 రూపాయలు వేసాను, 35 రూపాయలు పెట్టి చేస్తాడు అంతే. అది దూరదర్శనం వస్తుంది. అది కూడా అంబేద్కర్ ఏం పెట్టాలి? అంబేద్కర్ జీవిత చరిత్ర వస్తుంది అంతే. ఆ ఒక్క ఛానల్ కోసమే టీవీ తీసుకొని పెట్టి, అది కూడా సోనగాడికి నిసిగాడికి అవసరం. నేను కొనుక్కోవాలంటే మీకంటే గొప్పది కొనుక్కోగలుగుతాను, నాకున్నాయి కదా. కానీ నన్ను నడిపించింది దీనికంటే ప్రపంచంలో గొప్పది ఏది లేదండి. ఆమె నన్ను అనుకోండి నోరు పడుతుంది. మనకి ఎంతసేపు స్వస్థత కావాలి, డబ్బు కావాలి, బట్టలు కావాలి. అలా 5,000 చీర కొనుక్కున్నాను, 10,000 చీర కొనుక్కోవాలి. వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలి, వాళ్ళకంటే గొప్పగా ఉండాలని తాపత్రయపడతాను. కానీ దేవుళ్ళో నేను అవిటివాడిగా ఉన్నానని ఏనాడు ఏడవో. నన్ను బలపరిచే వాళ్ళు లేరు అని ఏడుస్తున్నారు చాలా మంది. మిమ్మల్ని నేను బలపరుస్తుంటే మీరు రివర్స్ మాట్లాడుతున్నారు. నాకు నిద్ర, ఆహారాలు, తిండి, ఆహారాలు, డబ్బు అన్ని వదిలిపెట్టుకొని
సంఘం కోసం పోరాడుతున్నాం. సంఘాన్ని డెవలప్ చేయాలి, సంఘ బిడ్డలు ఆశీర్వదించబడాలి, సంఘంలో బలపరచబడాలి. ఆ బలహీన దయ్యాన్ని బయటికి పంపించాలి. అది సంఘంలో ఉందంట. ఆమె సంఘంలో ఉంది. ఆ సంఘంలో ఉన్న అవిటి గల వ్యక్తి, వంగిపోయిన వ్యక్తి, నడవలేని వ్యక్తి యేసు ప్రభువు చూశారు. యేసు ప్రభువు చూశారు. అమ్మా స్వస్థత కావాలనుకుంటున్నావా అని దగ్గరికి వెళ్ళి అడిగాడు. అవునయ్యా. అవిటి వాడు యేసు అపొస్తలుడైన పౌలు అడుగుతున్నాడు, అయ్యా స్వస్థత పొందుకోవాలి. నువ్వు పొందుకో, దేవుడికి స్తోత్రం. కుంటివాడి కూర్చోరా, కూర్చో. కుంటివానిగా అవిటివానిగా కూడా మాకు దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఏమండి చేతులు కూర్చున్న చార్లెస్ కానీ, జార్జన్ కానీ, మన అశోక్ అన్న కానీ, మీరు గొప్ప నాయకులుగా ఉండండి. నిజం చెప్తున్నాను, గొప్ప నాయకులుగా ఉన్న ఆశ. దానికంటే గొప్పగా దేవుళ్ళు ఉంటారు మీరు. దేవుదనా పొద్దున ఇంద్రుడికి రెడీ అయిపోతుంది, టిఫిన్ క్యారేజ్ అన్నీ కావాలనుకుంటాం. నా దేవుడు ఇవ్వండి. బాబు చదువులేమా, చదువు రాదా నిజాకనా? రేపటి నుంచి చదవలేదు అనుకుంటే బైబిల్ చింపి కాల్చిపోయి. ఆడెవడో చేస్తున్నాడు, తెలివి తక్కువ చేస్తున్నాడు. మనం తెలివికల్లో ఏం చేస్తాడు? తెలివి తక్కువ దేవుని శక్తి తెలియదు వాడికి. నశించబడుతున్న వాడికి వెర్రితనం ఒకటి బైబిల్ కాల్ చేస్తున్నాడు. పిచ్చి పట్టి మత గ్రంథాలని చెప్పి ఇందులో దేవుడు ఉన్నాడని చెప్పి వాడి అని పిచ్చెక్కి బైబిల్ కాల్చి పడేస్తే, ఆ బైబిల్ కొనుక్కొని ఆ బైబిల్ చేత పట్టుకొని వాక్యం చదవని పిచ్చి వాళ్ళం మనం. వాడికంటే పిచ్చి ఉంది కానీ మనకి ఇంకా పిచ్చి ఎక్కువ. వాడేమో చదివితే మారిపోతున్నారు, చదివితే మారిపోతారు వీళ్ళు, చదివితే దేవుడి కార్యం జరుగుతున్నాయి అని తగలబెడుతున్నారు వాడు. మనకేమొచ్చింది? మనం మారిపోతాం, మనం గొప్పోళ్ళు అయిపోతాం. కాబట్టి మనం చదవం. చదవకపోతే నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది ఏం చదవదు. ఎందుకు తెలుసా? నేను చెబుతున్న మాట స్వీకరించకపోతే, ఒకవేళ కుంటువాడు అపొస్తలుడైన పౌలు మాట లేచి నడు అభిషక్తుడైన దేవుడే లేచి అమ్మా స్వస్థత పొందుకోండి, ఆమె తీసుకునే మనసు ఆమె లోపల లేనప్పుడు, ఆమె తీసుకునే మనసు లోపల లేనప్పుడు ఎంత పెద్ద గట్టిగా చెప్పినా ఆమె హృదయంలో చెల్లించలేదు. అది ఏమంటారంటే, నేనేమనుకున్నానంటే మొత్తం బాడీ అంతా పక్షవాతం వచ్చింది. బాడీ అంతా ఏమొచ్చింది చెప్పండి? పక్షవాతం వచ్చిన వాళ్ళు కళ్ళు తప్ప ఇంకేది పని చేయవు. పక్షవాతం వచ్చిన వాళ్ళు కళ్ళు తప్ప ఇంక బాడీ లేని. మనం పక్షవాతంతో పెట్టలేదు, దేవుడు లేచినట్టు. హల్లెలూయా. ఆ ఇంట్లో, ఆ దేవుడి ఇంట్లో ఏముందంట? బలహీనపరిచే ఏముందంట? లేదా? బైబుల్ లేదా? ఏముంది? బలహీనపరిచే ఏమా? 18 సంవత్సరాలు బలహీనపరిచే దెయ్యం పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఆమె జీవితంలో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆమె ఒక 30 సంవత్సరాలు ఉన్నా, 18 సంవత్సరాలు ఉన్నా, 58 సంవత్సరాలు అయిపోతున్నామన్నా. అప్పటి నుంచి వంగిపోయి నడుస్తుంటే, కానీ దేవుడు అంటాడు చక్కగా నిలబడు. హల్లెలూయా. మత్తయి సువార్త 8:17 వచ్చింది సార్. మత్తయి సువార్త 8:17 వచ్చింది. చదవండి. అలా పెట్టినా అది అలా కొంచెం ఏహెచ్కేలు గ్రంథం 16:30 చదువునా. 16:30 చదవమ్మా. ఏహెచ్కేలు గ్రంథము 16:30 ఇక్కడ 16వ అధ్యాయము 30 వచ్చింది చదువుతాను. ఏమంట? నీ హృదయం ఎంత బలహీనమైనదో
హల్లెలూయా. ఉపవాసాలు ఉంటాం కదా, నీళ్ళు ఎక్కువ తాగండి. ఉపవాసాలు ఉన్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగండి ఎండాకాలంలో. ఓకే, అక్కడ నీ హృదయము ఎంత కదా, నీ బలము, నీ డబ్బు, నీ ఆస్తి, నీ కంతస్తు అన్ని కూడా ఎవరికి అప్పచెప్తున్నావు తెలుసా? వ్యభిచారం చేస్తున్న స్త్రీకి అప్పచెప్తున్నావు. నువ్వెంత బలహీనుడవో సిగ్గుమాలిన వాడు అవుతున్నావో చూసుకో. ఏమండి, నీ బలము వేసుడికి చేస్తున్నావు, నీ డబ్బు పేకాటకు తగలేస్తున్నావు, నీ సంసారం రోడ్లు పాలు చేస్తున్నావు, నీ కుటుంబం ఆడెనకాల వీడెనకాల తిరుగుతున్నావు. అక్కడ అదేముంది వాక్యంలో? నీ డబ్బు, నీ అంతస్తు, నీ హోదా, నీ పరిస్థితి అంతా కూడా ఏమైంది తెలుసా? సైతాన్ని వాడు బలహీనపరుస్తుంటున్నాడు. తాగుబోతూ ఉంటారు, డబ్బు పాప నెలంతా కష్టపడతారు, లేదా వారంతా కష్టపడతారు, ఇంటికి తీసుకురారు కదా, ఇంటికి తీసుకురారు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ హృదయం ఎంత బలహీనమాయను, దిక్కుమాలిన వేసలకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బలహీనమైనది బయటికి వెళ్ళిపోవాలి. ఈ రోజున బలహీనమైన పాదాలు బయటికి వెళ్ళిపోవాలి. నిలబడలేని స్థితిలో నుంచి మనం ఏది పాడు చేస్తుందో, వ్యభిచారమైన, డబ్బు అయినా, స్త్రీ అయినా, అహంకారమైన, అంధకార సంబంధమైన యేసు నామములో అవన్నీ కూడా బయటకు పారవేయబడును గాక ఈ దినాన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో జెంట్స్ పొద్దున్న లేచి వాక్యం చదవడం నేర్చుకోండి. ఒక్కొక్క అధ్యాయం చదవడం నేర్చుకోండి. ఒక్కొక్క అధ్యాయం. జోసఫ్ షాప్ 5 గంటలకు లేవడం కాదు, 5 గంటలకు వాక్యం చదివి షాప్ చదవండి. నేను చెప్పిన పనులు మీరు చేస్తున్నారు, మరి ఇది ఎందుకు చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు కదా. పేరు ప్రతి ఒక్కడు మనకు బలహీనత ఉంది. ఆ బలహీనత మన మీద అధికారం చూపించడానికి వీలు. ఇప్పుడు చదివి 8వ అధ్యాయం మత్తయి సువార్త తీసి పెట్టమని చెప్పాను కదా. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థత పొంది, అందువలన ఆయనే 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 మన బలహీనతను ఊహించుకొని మన పాపమును తీసివేయబడును గాక. హల్లెలూయా. మన బలహీనత ఉందని మనం చూపిస్తున్నాం, ఎత్తి చూపిస్తున్నాం మీకు ఈరోజు. 10 మందిలో గోవింద, 100 మందిలో గోవింద అయిపోయింది మన బతుకు. అది పేరు 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 చెప్పాలా? పేరు నేను రానని చెప్పి రా, పేరు చెప్పేవాడిని రాను, మరి చెయ్యాలి కదండి. అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యు, కానీ పేరు చెప్తే నీ కోపం వచ్చిందా? తండ్రి మీద అడిగిపోయినాడు ఎవడు బాబు. హల్లెలూయా. మన ఇంట్లో మన పిల్లలు వెళ్ళిపోతారా? ఇదొక కుటుంబం. దీన్ని నేను సరి చేయలేకపోతే దేవుడు నాకు లెక్క చెప్తాడు. నీ బ్రతుకు సరిగా ఉండదు. ఎన్ని రోజులు నుండి అలాగే ఉంటున్నావయ్యా, అందరూ ఎక్కిరించరా? ఆ బ్రతుకు అలాగే ఉందని ఎక్కిరించరా? అంటే దేవుడి నామం అవమానపరచడానికి రెడీ, కానీ మనం మాత్రం జన్మలు మారం. దేవుడి నామం నిలబడి చీ 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 అన్నా సరే, కానీ మనం మాత్రం. అందుకే అంటున్నాడు, మనం మారం, కానీ మనం మార్చే ప్రభు మనతో ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఏమన్నాడండి? మన బలహీనతలను ఆయనే మన బలహీనతలను ఊహించుకొని ఇక్కడ మనం ఒకటి చెప్పాలి ఏంటంటే, అయ్యా నేను చదవలేకపోతున్నాను, నాకు చదవడానికి సహాయము, నేను చేయలేకపోతున్నాను, నేను చేయలేకపోతున్నాను చెప్పండి. పర్ఫెక్ట్ అయింది మీరంతా, 100 మార్కులు వేశారమ్మా. నేనేం చేస్తా? నా పిల్లలని నాకు పెంచి ప్రేమ కదా మీరంటే.
నేనేం చేస్తాను, కానీ ఆయన ఏడుగా, ఆయన ఏడు. రే నువ్వు పర్ఫెక్ట్ అంటావు కదా, నేను అన్నాను కదరా అంటే, నువ్వు అన్నాయన నువ్వు అన్నయ్యేవాడు చాలా మంచోడయ్యా. వాట్సాప్లో కూడా పంపించారు మాకు చదువుకున్న గ్రూప్లోంచి. శివధనుసు ఎవరు రాయించింది అన్నాడు టీచరు. ప్రిన్సిపాల్ వచ్చి శివధనుసు ఎవరా ఇచ్చిందంటే ఆ క్లాస్లో నేను లేపి, అమ్మ తోడు సార్, నేను కాదు సార్, అమ్మ తోడు సార్, నేను కాదు సార్ అంటే ఆ సార్ గారు కూడా వచ్చి, సార్ ఈడు ఎలాంటి పిల్లోడు కాదు సార్, ఈడు ఎలాంటి పిల్లోడు కాదు సార్, ప్రిన్సిపాల్ అని వస్తున్నాడు. ప్రిన్సిపాల్ కూడా వస్తాడు, సార్ ఈ స్టూడెంట్ ఎలాంటి వాడు కాదు సార్, దాంట్లో ఎంత ఇచ్చేస్తాను సార్. హల్లెలూయా. శివధనుసు ఎవరు రాయించిందంటే అమ్మ తోడు సార్, నేనైతే కాదు సార్. ప్రిన్సిపల్ దేవుడి వాడు కాదు, వాడు కూడా ఏమంటాడు తెలుసా, ఎంత ఖర్చు ఏందో చెప్తాడు, ఇచ్చేస్తాడు. ఆడిపోతే తెలియదు. విద్యాశాఖ దగ్గరికి వెళ్తాడు, విద్యాశాఖ మంత్రి కూడా అంటాడు, అలాగైంది సార్, ఇది ప్రతిపక్షాలు కుట్రయి సార్ అంటే ఇది ప్రతిపక్షాలు కుట్రయి ఉంటుంది సార్, వాళ్ళే ఇచ్చేసి మన మీద మన పార్టీ మీద ఉద్దేశం పెడుతున్నారు సార్. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, వాడు కూడా అంటాడు. అంటే పైనుండి కింద దాకా ఎవరికి తెలియదు ఏది తీర్చింది ఎవడో కదా. మనం కూడా అంతే, వెళ్తున్నామా, చదువుకుంటున్నామా, చెబుతున్నామా, ప్రజెంట్ అంతే, బాగా పాస్ అయిపోయాడు. అదే కదా వాళ్ళు నేర్పించేది. బట్టి అనుకో మక్కి అంటారు. ఇంకోటి చూసి వాడంటే బాగా రాసుకొచ్చాడట, బుక్లో మా పక్క పిల్లలు రాయలేదట, వాడు ఈ బుక్ ఇంటికి వెళ్ళి బాగా రాసాడట, బాగా రాసుకొచ్చి 2 బుక్లు ఒక చోట పెట్టాడట. టీచర్ గారు చూశారు, వీడు కాకు కొట్టాడని ఆంధ్రదేవి చూసి ఆయన బుక్లో ఒక చోట రక్తం మార్పు ఉందంట, వీడి బుక్లో కూడా ఒక చోట రక్తం మార్పు ఉంది. రాసిచ్చేటప్పుడు మూసేటప్పుడు దోమ ఏదో బట్టి చచ్చిపోయినట్టుంది. వీడు కూడా నాలాంటి వాడు చూసుకాక కొట్టాలి కదా, చూసుకాక కొట్టినప్పుడు దోమ చంపుకొచ్చి దాన్ని కరెక్ట్గా ఏ పాయింట్ మీద ఎక్కడ అతుకుందో ఆ పాయింట్ మీద అతుకు పెట్టి మూసి తీసుకొచ్చారు. వీడు కూడా కాపీ ఎలా ఉంటాను, ఎంతసేపు మనము ఎదుటి వాణి కాపీ చేస్తాం కానీ, ఎదుటి వాణి మీద దొంగ చూపు చూస్తాం కానీ, ఎదుటి వాణి కోసమే ప్రయాసపడుతూ ఉంటాం కానీ అసలు మనం ఏం చేస్తున్నాం అనేది. హల్లెలూయా. మక్కి అంటారు దాన్ని. అంటే షూస్ కాపీ ఎగ్జాక్ట్ దింపాలి అంతే. ఆమె కొమ్ము పైకి పెట్టి ఈడు కొమ్ము పైకి వెళ్తారు, ఈ కింద ఈ దీర్ఘం తీసాడు, ఈడు కూడా ఈ దీర్ఘం తీస్తాడు. ఎందుకంటే మక్కి రావాలి, ముద్ర పడాలి. అందుకే చెప్పాను కదా, వాడు దోమ కప్పు మూస్తూ ఉంటే దోమ ఇట్లా పడి చచ్చిపోయినాడు. దోమ చచ్చిపోయింది, అది బుక్ కూడా చెప్పాడు. వీడు అనుకున్నాడట ఆ దోమ చంపే ఉంటాడు, మనం కూడా దోమ ఖచ్చితంగా చంపుకొని దోమ పట్టుకొచ్చాడు పెట్టుకుని. ఎంతసేపు మన ఎదుటి వ్యక్తి మీద ఆధారపడాల్సిందే తప్ప దేవుని మీద మనం ఆధారపడాల్సిన విషయం లేదు. అందుకని అన్నాడు, మీ ఆధారం అంతా వదిలిపెట్టి నా మీదకి రండి, నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నాను తెలుసా, బలమైన సైనికుడిగా నిలబెట్టబోతున్నాను. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సేవలో పరిచయం వాడబడాలంటే, మనం ఈ జట్టులో వాడబడాలంటే యోగ్యమైన మనసు నీలో ఉండాలి, యోగ్యమైన మనసు నీలో ఉండాలి. ఈ జట్టులో నువ్వు పోరాడాలంటే, ఈ సేవలో పరిచయంలో నువ్వు రావాలంటే ప్రేమ బిడ్డారా, చాలా మంది తప్పుడు అభిప్రాయం తెలుసా, బైబుల్ పట్టుకుంటే చాలా కాలకు వచ్చారు, చర్చిలు కట్టేసుకోవచ్చు, ఓ గొప్ప సేవ చేసేస్తారు, కాలు తిరిగేస్తారు, ఏసీ బండ్లు తిరిగేస్తారు. నీ మోహం ఒక రోజు 2 రోజులు నాకు ఉండి చూస్తే మళ్ళా దేవుడా నీ సేవకులు వద్దు నేను పోతావు అట్లా చేస్తారు. ఇప్పుడు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నామంటే కొన్ని ఏళ్ల మైళ్ళు దూరం నడిచిన సేవ ఇది, కొన్ని వేల సంవత్సరాల కిందట పడిన తపన ఇది. ఈ రోజు కెమెరాలు పెట్టుకుని ఫ్యాన్ కింద కూర్చొని ఇక్కడ ఉంది, ఒక్క బతుకు గుర్తు పెట్టుకోవాలి. గుడిసెలో ఉన్నది, గుడిసెలో కంకర రేకుల దగ్గర మోకరించి రక్తం కారుతుంది కూడా ప్రార్థన చేసినదే ఈ రోజు ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడని గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నువ్వు చేయలేకపోతున్నావే, బాధపడుతున్నావే, బలహీనమైపోతున్నావే, ఆ బలహీనత ప్రభు అంటున్నారు, రా ఇక్కడికి రా, నాకు ఇచ్చే ఆ బలహీనత చేయలేకపోతున్నావు, మరి చేసేవాడికి ఇచ్చాయి, నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు కదా. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. చెప్పండి ఇంకోసారి,
పేరు కోసమా, కక్యాల కోసమా? పొరపాటు. విధేయత దేవుడి దగ్గర మనం వంగి నేర్చుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ దేవుడు బిడ్డలారా, మీరు కూడా మళ్ళీ పోతున్నారు కదా, 8 గంటల లోపు 5 గంటలకి కదా ఆరాధన. కానీ ఇక్కడ కంపెనీకి వెళ్ళేవారు, అక్కవాళ్ళు డ్యూటీకి వెళ్ళేవారు, ఆఫీస్కి వెళ్ళేవారు. ఎన్ని గంటలు చదువుతారు? ఒక టైం పాడు పెట్టుకోండి కదా. సునీత చదువుతుంది, ఆత్రం బాగా వెళ్ళిపోతుంది పొద్దుగా. షబాష్ రా అన్నాడట, వాడు కట్లు కొడుతున్నాడట. కట్లు కొడుతుంది షబాష్ అన్నాడట, మంచి కట్లు కొట్టి అన్నాడు. ఆడ చూసి వచ్చేలోపు కాలు దగ్గర కొట్టుకున్నాడు. ఆడ చూసి వచ్చేలోపు ఎందుకు పొంగిపోయాడు. మా నాన్న షబాష్ అన్నాడు, మా నాన్న షబాష్ అన్నాడు. అనగానే కట్టు మీద వేయాల్సింది కాదు, కాలు లేదు. ఉప్పొంగిపోకూడదు, ఉప్పొంగిపోతే నష్టం జరుగుతుంది. ఎంతసేపు ప్రభువుని మనం పరిచేవారుగా ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనకి, సేవలో, పరిచయంలో మనం దేవుని సేవలో ఉంటున్నాం. ఎంత కూడా ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. బలం లేనప్పుడు, బాణం లేనప్పుడు, ధైర్యం లేనప్పుడు మనం ఎదుటి వ్యక్తితో ఎలా పోరాడగలుగుతాం? పోయి వ్యక్తి సంగతి తర్వాత, దైవం సంగతి తర్వాత, అసలు మొదట నీ మీద వేస్తున్న బాణము, నీ మీద బలహీనం అనే బాణం వేస్తున్నప్పుడు నువ్వు ఎలా ఎదుర్కొంటావు? ఎంతసేపు కొట్టో పోను, కొట్టో పోను. పాస్టర్ ప్రార్థన చేసేస్తారు. మరి నీది పాస్టర్ చచ్చిపోయాడు, హల్లెలూయా, అంతే కదా. పాస్టర్ పుస్తకం వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు అనుకోండి. పాస్టర్ కూడా చచ్చిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? నీ బ్రతుకు గోదావరి బతికే. నా మీద ఆధారపడతారనే సేవకులు నా మీద ఆధారపడడం దూరం పెట్టింది. నా మీద ఆధారపడకూడదని నేను ప్రతిదీ కూడా కోపంగాను, బాధగాను, శ్రమగాను అన్నింటిని మార్చేది. ప్రేమ లేక కాదు, ఆధారపడకూడదు. ఒకరి మీద మనం ఆధారపడకూడదు, మన మీద ఆధారపడేవాడు ప్రభువారు ఉన్నారు. మనం ఆయన మీద ఆధారపడాలి. ఆమె చెప్పండి. మనం చచ్చిపోతే మనం మూసేయకూడదు సేవ. మనం చచ్చిపోతే దేవుడు వదిలిపెట్టుకుని వెళ్ళిపోకూడదు. నేను చచ్చిపోయి అపోస్తలుడైన పౌలు చచ్చిపోయాడు అనుకోండి, చచ్చిపోయినప్పుడు మూతేశారు సేవ, మూతేయించారు. మోసే చచ్చిపోయాడు 20 లక్షలకి. ఒక పెద్ద తోపులు మనం 500 మందికి గొప్ప అనుకుంటున్నాం. 20 లక్షల మందికి మోసే చచ్చిపోయాడు. అందరూ ఏడుస్తున్నారు, మోసే చచ్చిపోయాడు. యెహోషువతో దేవుడు బలపరిచాడు. యెహోషువ హెడవు లే అయ్యా, నన్ను నడిపించే వాళ్ళు లేదయ్యా, నేను ఉండగా. అయ్యా నన్ను ఎక్కిస్తారు వీళ్ళందరూ, లేదయ్యా. ఉదయం ఆయన ఒక సీక్రెట్ చెప్పాడు. ఆ 20 లక్షల మందిని నడిపించాలంటే, యెహోషువ గ్రంథం 3:7-10 నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని నీవు నడిచి ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తిప్పుకోకు. నీ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపగా తప్పుకోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించినట్లుగా. ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఇంకొక వ్యక్తిని ప్రయాణం చేస్తూ దేవుడు దీవారాత్రములు దాని యందు ఏం చేయమన్నాడు? మోషే నీకు ఏవేవైతే చూపించాడు, నేను చెబుతున్న మాటలు ఏవేవైతే వింటున్నావో, ఏదైతే దేవుడు నీకు బోధిస్తున్నాడో దాని మీద ఒకసారి దృష్టి పెట్టి ఏం చేయమన్నాడు? దాన్ని నీవు ధ్యానించు. యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు. దావీదు అంటాడు, టైం ఎంత తొందరగా అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, దావీదు ఏమంటాడు తెలుసా? నేను పట్టుకున్నప్పుడు నా కన్నులు
నేను మంచం మీద పడుకున్నప్పుడు నా హృదయం ఎప్పుడు ప్రభువుని చూడాలి, ఎప్పుడు దేవునికి ఆశ కలిగి ఉండాలి. ప్రభు యొక్క సన్నిధిలో ధ్యానం చేస్తున్నప్పుడు 63వ కీర్తన అంటాడు, 63వ కీర్తన అంటాడు ఏమంటాడు తెలుసా? నేను పండుకున్నప్పుడు, నేను మంచం మీద మాట్లాడుతున్నప్పుడు, సంభాషణ చేస్తున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టు నాకు ఆకలి వేస్తుంది. కొవ్వు మెదడు దొరికినట్టుగా నేను ప్రభువు కొరకు ఆశపడుతున్నాను. మనం చర్చికి రండి 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 అనాలి, చదవండి 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 అన్నారు. మంచిగా రెడీ అయ్యి రండి, మంచిగా రెడీ అయ్యి రండి రండి. ప్రతి దానికి బతిమాడాలి, రావాలని పిలవాలి. అంటే నీలో ఏం లేవు, రక్తకణాలు చచ్చిపోయాయి. మనలో ఏమి కణాలు చచ్చిపోయి దత్తగాడు మనం చెప్పాడు అనమాట. నవీన్ టెస్ట్ చేసి వీడికి వైట్ ప్లేట్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి అంటే మరి వెంటనే నాకు ఆలోచన వచ్చింది, బొప్పాయి రసం తీసుకురాలి జోసఫ్ అని చెప్పి. బొప్పాయి పండును తీసుకురా, పొప్పటి పండు తీసుకురాలేదు. దాన్ని ఆకు దంచి జ్యూస్ వేసి ఒక టీ కప్ అంటే తాపించు, వాడు రక్తకణాలు ఏమైతే త్వరగా పెంచబడుతుంది. డాక్టర్లు వద్దంటారు, డాక్టర్లు ఎంతసేపు డబ్బు కావాలంటున్నారు. కాబట్టి రక్తకణాలు తగ్గిపోయిందని జ్యూస్ తాగాడు. 2 రోజుల్లో వాడు బతికాడు. దేవుని తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రక్తకణాలు చచ్చిపోయి అనుకోండి ఏమైందో తెలుసా? స్పాట్ డెడ్. మనం అనుకుంటున్నాము ఎంతసేపు వేరే దాని మీద రక్తకణాల మీద ఆశ ఉంటుంది, కానీ జీవము గల దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. నేను ఆ ఇంట్లో ఉండాలి, ఆ ప్రభువు నన్ను చూడాలి, ఆ ప్రభువు నన్ను చూడాలి. ఆకాశం నుంచి దేవుడు చూస్తాడని గుర్తుపెట్టుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకాశం నుంచి తొంగి చూస్తాడట, పలానా ఆమె వచ్చిందా, పలానా ఆయన వచ్చాడా, పలానా ఆయన వచ్చాడని. యేసయ్య చూస్తుంటాడు చూస్తుంటాడు చూస్తుంటాడు. చూస్తున్నప్పుడు నువ్వు రోజు వస్తున్నావు, వారం వస్తున్నావు, ప్రార్థనకు వస్తుంటున్నప్పుడు నీ పరిస్థితిని దేవుడు చూస్తాడట. ఒకటేసారి చూడు. ఈసారి మానవ ఆవిడ వచ్చింది, మంగళవారం తీసుకొచ్చి పెట్టారు. ప్రార్థన చేసి మామూలు ప్రార్థన చేసి వారం రోజులు అయినాక నిన్న రాత్రి కాల్సిన దయ్యాన్ని కొట్టేసింది. దేవుని చూసుకోవాలి. హల్లెలూయా. 10 రోజులు అయింది ఆమె తినక. 10 రోజుల నుంచి నిద్రలేదు. 10 రోజుల నుంచి పచ్చి నీళ్ళు తాగిదా, నీళ్ళు తాకపోయిన బతికింది, తినకపోయిన బతికింది. దయ్యం పోవాలా. దాన్ని మనం అబ్జర్వేషన్ పెడితే తెలుస్తుంది దాని సంగతి. విజయ్ బాధపడ్డాడు. మా అన్న చూడాలంటే చూస్తా, టైం పడుతుంది అని అనుకోవచ్చు. పెద్ద పేరు చెప్పారు, చర్చి పేరు తీసుకొచ్చారు, కానీ మావిని మాత్రం ప్రార్థన చేయట్లేదు. అబ్జర్వేషన్ పెడతాను నేను. పొద్దున్న సాయంత్రం ఒకసారి పలకరించి వెళ్తున్నాను, ఎలా ఉంది అలాగే ఉంటుంది. అది కంగారు నాకు ఎందుకు దాని గురించి ఏం చేయాలో కదా. మీ గురించి ప్రభువు తెలిసి ఏం చేయాలో, పరిశుద్ధాత్మ దేవుడు తెలిసి మనందరి జీవితంలో ఏం మార్చమాగాలో. ఏమండి, పేరు గొప్ప ఊర్తింపజేయమాకండి. దేవుని కార్యాలు మన జీవితంలో జరగబడాలని కదా. మన పేరు మంచి పేరు వచ్చి నేను చేస్తే భోజనాలు చక్కగా పెడతారు, పాటలు బాగా పాడతారు, ఆరాధన బాగా నడిపించగలుగుతారు, ప్రజలు తన్నోపతంటారు. చెప్పాను కదా, ఫుల్ అయిపోవాలి జనాలందరూ కూడా. ఫుల్గా దేవుడు నింపబడాలంటే నీవు సాధన చేయాలి, భక్తి సాధన చేయాలి, ప్రార్థన సాధన చేయాలి. హల్లెలూయా. జీడిమెట్ల నుంచి వచ్చారు ఈరోజు కదా, జీడిమెట్ల నుంచి వచ్చారు. ఎన్ని ఊరు నుంచి వస్తున్నారు, షెడ్ కాడ మన ఒక అన్నకి, అన్న నీ పేరు లేదన్నా, జనార్దన్ కదా, పరశురామ ఆయన చెప్పాను, నువ్వు నడవలేకపోతే నా దగ్గర బండి ఉంది, మా పిల్లలు ఉంటారు ఇక్కడ, ఎక్కించుకొస్తారు, ఫోన్ చేయండి చెప్పారు. ఒక మనిషికి మనం ఆదరించాలి. ఒక మనిషికి డబ్బు సాయమా, బండి సాయమా, మాట సాయమా, ప్రార్థన సాయమా, మనలో కలుపుకుందా ప్రజలు. మనం సరిగా ఉంటే దేవుని ప్రేమను ప్రేమిస్తున్నాం అనుకోండి, బలహీనను చేరదీయగలుగుతాము. బలమైన వాడు కావాలి. వాళ్ళ కోసం ఉపవాసం ఉంటావు, వాళ్ళ కోసం కన్నీరు కారుస్తావు, ప్రార్థన చేయి. నువ్వే అవిటి వాడికి అయిపోతే, నువ్వే బలహీనుడు అయిపోతే, నువ్వే దిక్కులేని వాడికి అయిపోతే, నువ్వే ఒకరి మీద ఆధారపడుతున్నట్లుగా చేస్తే ప్రభు ఇంక అనుకుంటాడు, వీడు 30 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయినాడా? 30 సంవత్సరాలు అయింది. వాడు విటివాడుగానే ఉన్నాడు, వస్తున్నాడు, ఏ మార్పు లేదు.
ఈరోజు వింటున్న మీ అందరూ కూడా మార్పు లేకపోతే నేను చెప్పిన కదా, నీ బైబిల్ నుంచి పడి ఆడెవడో కాల్చాడని ఫోటోలు పెడతాం, వాడెవడో కాల్చి పెట్టాడని మంచిగా నువ్వు హైలైట్ చేసి దాన్ని ఇంకా గొప్పగా చేస్తావు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటండి? వాడు తెలియక చేశాడు, నువ్వు తెలియక చేస్తావు. వాడు తెలియక చేస్తాడు, నువ్వు తెలిసి 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 మరీ తప్పు చేస్తావు. యేసుప్రభువుని ఒక దెబ్బ కొట్టి చంపేశారేమో, యేసుప్రభువుని ఒకసారి సిలువేశారేమో, కానీ ప్రతిరోజు నువ్వు వేస్తూనే ఉన్నావు. ప్రతిరోజు ఒకసారి వేస్తూనే ఉన్నావు. ప్రతిరోజు చేతులు కొడుతూనే ఉన్నాయి, మేకులు కాలు కొడుతూనే ఉన్నావు. పక్కలో బల్లె పొడుస్తూనే ఉంది. అయ్యా నేను ఎప్పుడు పొడిచావు అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నువ్వు నా మాట వినట్లేదు కాబట్టి నీవు చెబుతున్న ప్రతి మాట కూడా నా మనసులో బల్లెపు పోటుగా పొడచబడుతుంది. బల్లెపు పోటుగా పొడుస్తుంది. ఆయన ఒకసారి సిలువేశారేమో యూదులు, కానీ మన బిడ్డలు, మన ప్రజలు, మనం, నువ్వు, నేను, మనందరూ ప్రతిరోజు వేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు వేస్తూనే. మన బలహీనత ఆయన చేద్దాం. మన బలహీనత చేద్దాం. మన ఎదుట దేవుడి తలుపులు తెరవబడాలంట. హల్లెలూయా, హల్లెలూయా. హృదయమనే తలుపు తెరవండి. అహంకారాన్ని వీడండి, మొండి పట్టును వీడండి, బలహీనతను వీడండి. బలాన్ని పొందుకోండి ప్రేమ దేవుని బిడ్డ, బలాన్ని పొందుకోండి. వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు అది నీ ప్రయాసాన్ని వ్యర్థమైపోతుంది. ఆయన అంటాడు, ప్రభువు నందు ప్రయాస వ్యర్థము. ఫలించాలి. నాకే కోరిక లేదు, నాకే అవసరం లేదు, నాకేం అవసరం లేదండి. అవసరం లేకపోయినా చేయి. అవసరం ఉంటేనే కాదు, అవసరం లేకపోయినా చేయి. వాళ్ళకి చెప్పాను, వారం గుడికి రావాలి, వారం ఆయన సన్నిధిలో కనపడాలి. అలాగైతే నేను చేస్తాను. మంత్రాలయం కాదు ఇది. మంత్రాలయమా? రాగానే టైట్ కట్టి ఊది కింద పడాయి. 50 పట్టురా, 50 పట్టురా. అడిగితే తెచ్చిచ్చులో కూడా ఉన్నాను. అడిగితే తెస్తారు కూడా. అడిగితే పాస్టర్ నువ్వు అను, ఎంత కావాలని నువ్వు తెచ్చేద్దాం. ఆడిస్తాడు కానీ రేపు పొద్దున కూర్చోడు. వాడు ఇస్తాడు కానీ రేపు పొద్దున ఏం చేస్తాడు తెలుసా? చెప్పొచ్చావు కానీ నువ్వేమన్నా ఫ్రీగా చేసావా? నేను నీ మొఖాన్ని 50,000 పడేస్తాను. నేను ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నా ఇష్టం ఉన్నప్పుడు నా జీవితం అంటాడు. అందుకని ఉచితంగా వచ్చింది ఉచితంగా ఇవ్వండి. ప్రభు ఇచ్చాడు దీన్ని, ప్రభు ఫ్రీగా ఇచ్చాడు, ఫ్రీగా ఇద్దాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా? వాడు నువ్వు చెప్పినట్టు కూర్చుంటాడు. హల్లెలూయా. వాడు కుయికి మనడు కైకి మనడు. ఎందుకు తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాడు. అయ్యా బాబు, అరే ఆ మంత్రగాడికి 50,000 నొక్కేసాడు రా, ఆడు ముస్లిమ్స్ వాడు ఏదో 20,000 నొక్కేసాడు రా, వాడన్నీ కూడా 50,000, 30,000, 20,000 పెట్టుకుంటూ వచ్చాను. ఆయన ఈయన మాత్రం ఒక కానీ పైసలు తీసుకోలేదు. నా దేవుడు బ్రతికించాడని కృతజ్ఞత కలిగాడు కూర్చుంటాడు. అది నేర్చుకుందాం. అది పోవాలి దేవుడికి. మీకు తెలియకుండా బోర్డు డబ్బులు నొక్కేసుకోవచ్చు. నేను ఇలాంటి మేము చేయగలను. డబ్బు ఉండదు, వ్యక్తి ఉండాలి. డబ్బు పోతుంది రేపొద్దున, కానీ వ్యక్తి కోల్పోకూడదు. పరిశ్రమల కోసం ప్రార్థన చేయండి. చెట్టుగాడు ఉన్న పరిశ్రమ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఒకరి మీద ఈరోజు బండి మీద తీసుకొస్తున్నాడు. ఆయన లేచి నడుచుకుంటూ రావాలి. దేవుడికి స్తోత్రం కలిగిన నరాల బలహీనత దేవుడు స్వస్థత పొందును గాక. ఆ జేబెట్ల తెచ్చిన మలేషియాకి దేవుడు సంపూర్ణమైన కడుపు నుండి తల నుంచి ఆ బలహీనత బయటకు వెళ్ళిపోను గాక. చిన్నసాయి నరసింహన్న వారి బిడ్డ అశోక్ జీవితంలో అద్భుతం జరుగును గాక. ఈరోజు మానస యొక్క జీవితంలో, వారి చేసిన యొక్క జీవితంలో అద్భుతం జరుగును గాక. ఈ రోజున ఇవన్నిటికీ కావాలంటే వాక్యం. నువ్వు బ్రతకాలంటే, మంచి బట్టలు వేసుకుని తిరగాలంటే ఈరోజు వాక్యం లేకుండా నువ్వు చేస్తున్న ప్రతిదీ
ఫెయిల్ అయిపోతావు. ఫెయిల్ అవ్వకుండా పాస్ అవ్వాలంటే ప్రభు నామం బట్టి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. ఎన్ని నామముల కన్నా యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. పాపాన్ని, బానిసత్వం నుండి, వ్యభిచారం నుండి, తాగు నుండి, బలహీనత నుండి, దేవుడు చెబుతున్న దాన్ని వినకుండా చేస్తున్న దయ్యం నీ హృదయం బలహీనమైంది, నీ పాదాలు బలహీనమైపోయింది, నీ నడుము వంగిపోయింది. నీ నడుము వంపేస్తున్నాడు. కాబట్టి వంపిన దాన్ని, లేవలేని దాన్ని, బలహీనపరిచేదాన్ని, నీ హృదయం బలహీనమైపోయిన దాన్ని ప్రతిదీ కూడా ఈ రోజున ఆ నామం విరిచివేయబడును గాక. ఆ నామం పేరట, యేసు నామం పేరట అది విరిచివేయబడును గాక. నీ కాలు కట్టుబడుతుందా? నడుము కట్టుబడుతుందా? నీ హృదయాన్ని కట్టుబడుతుందా? అడ్డుపడే దాన్ని ప్రవన్నాడు, దాన్ని నేను తొక్కి పడేస్తా. రోమా 10:16 ప్రకారం, లూకా 10:19 ప్రకారం, మత్తయి సువార్త 8:17 ప్రకారం ఏమన్నాడు తెలుసా? వాటన్నిటిని విరిచి పాడేద్దాం. ఆమేన్. ఇంకా కావాలి అంటే నేను చెప్పింది చేయమంటుంది. లేదు నువ్వు చెప్పింది వింటాను పాస్టర్ గారు అనుకుంటే రేపటి నుంచి స్టార్ట్ చేయండి. తప్పక దేవుడు విజయోత్సవంతో దేవుడు ముందుకు నడిపించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయోత్సాహంతో ఊరేగుతున్న మన దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏం చేయమంటాను? పొద్దున్న లెక్కన చీటి పట్టుకున్నాను. ఆడవాళ్ళు పొద్దున్న వేసి ఏం చేస్తారు తెలుసా? కళ్ళు తెలుసుగా, చీలు తేలేక అదే పోయాక బైబిల్లో చూపిస్తాను. వచ్చేవారం చీకులు పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో చూపిస్తాను. ఇది పట్టుకున్న వాళ్ళు ఏమయ్యారో చూపించండి. చదివిన వాళ్ళు ఏమయ్యారంట? నాయకులు ఉన్నారు, రాజులు ఉన్నారు, అధికారులు ఉన్నారు,
చదువు రాకపోయినా. మీ పేపర్లన్నీ అడిగేది ఎందుకు తెలుసా? మీ పేపర్లన్నీ కూడా అడిగేది ఎందుకు తెలుసు? మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, మీరు ఏం చదువుకున్నారు, మీ పిల్లల బర్త్డే ఎందుకు అడుగుతున్నా అంటే ఒక ప్రణాళిక ఉంది. అది చేయాలి. మన దగ్గరికి వస్తున్న వారిని మన బాధ్యత తీసుకోకపోతే మనం ఏం పాఠం ఉంటుంది, ఏ సేవ చేస్తాం. కాబట్టి నా మాట గౌరవించండి, మీ మాట నేను కూడా గౌరవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటను నేను గౌరవించండి. మీ చదువు వేరు, మీ హోదా వేరు. నా చదువు, నా హోదా ఇది. మీ శారీరకమైన BA MA చదివారు, నేను ఆత్మ సంబంధమే చదువుతున్నాను. కాబట్టి ఆత్మ సంబంధమైన దానికి, శరీర సంబంధమైన చదువుదానికి నిసిగాడు ఈ ఒక్కరోజే చెప్పారు, కాలేజీకి వెళ్ళాలి, వచ్చే వారం నుంచి ఆదివారం ఇక్కడే ఉండాలి. ఒక్కరోజు నీకు పర్మిషన్, వచ్చే వారం నుంచి కాలేజీ మానిపోయినా మానిపోయి. దేవుని సన్నిధి కంటే గొప్పది ఏది? మీరు పిల్లలు ఏమో చదవద్దు, మా పిల్లలు చదువు అనుకునేది కోరుకునేవాడు కాదు. నా పిల్లలు ఎట్లా ఉండాలో మీ పిల్లలు కూడా అట్లా. హల్లెలూయా. దయచేసి అందరూ లేచిన పడదాం. 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేద్దాం. ఎందుకో ప్రభు అంటున్నాడు, చిన్న ప్రార్థన చేసి పంపించు. నువ్వే చేయి, నిలబడి అది ఎక్కువ మాకు 2 నిమిషాలు, ఎక్కువ మాకు తిరిగి మాకు 2 నిమిషాలు ఆగి 2 నిమిషాలు కాంతి పట్టుకుందాం. మా స్లిప్ గంట ప్రార్థన స్లిప్పులు రాస్తారు. ముగిస్తాను, నేను ముగిస్తున్నాను. ఒకసారి భాషను చెప్తున్నాను, నడిపిస్తారు. మనం ఒకసారి వాయిద్యాలు పెట్టి వాళ్ళందరూ కూడా అందరూ ఒకసారి ప్రభా, అయ్యా నేను చదవలేకపోతున్నాను, నేను ప్రార్థించలేకపోతున్నాను, గుడికి రాలేకపోతున్నాను, మందిరానికి. నా కుటుంబంలో ఏదో ఒక పరిస్థితి నన్ను ఆవరించి బలహీనపరుస్తుంది. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు జరిగిపోతుంది. చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడనిది జరిగిపోతుంది. నన్ను బలహీనపరిచే నా కాళ్ళను, నా నడుమును, నా మనసును బలహీనపరచుతున్న దయ్యాన్ని యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు శక్తి గల నామములో అది నన్ను, నా కుటుంబాన్ని, మా సంఘాన్ని విడిచిపోవును గాక. ఒక్క నిమిషం ప్రభు దగ్గర ఇదే ప్రార్థన చేయి. ప్రభువా, నేను చేయాలనుకున్నాను ఈ రోజు నుండి. ఉదయమే లేచి ప్రార్థన చేస్తా, ఉదయమే లేచి వాక్యం చదువుతా, డ్యూటీకి వెళ్తా. ఇదిగో మేమందరం కలిసి పరిచయం చేస్తున్నాం. ఒకసారి చెప్పేలేకపోతే చేసేవాడు ఉండరు. ప్రభు చెబుతున్నప్పుడు నన్ను విందాం, ఆయన చేయమంటున్నప్పుడు నువ్వు నేనెవరు. ఒకసారి నీ మనసులో నుండి మా పిల్లలు, అన్న వెనకాల ఉన్నవాళ్ళారా, అన్నలు, తమ్ముళ్ళు, ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ దేవుని బిడ్డ, ఒకసారి అడుగుతాను. నేను చేయలేకపోతున్నది చేయాలి, చేయలేకపోతుంది. అందరూ ఒక్కటే నిమిషం. ప్రభువా, నా బలహీనతను తీసుకోండి, దాని శిలువలో తొక్కివేశావు, నన్ను చక్కగా మీ స్థితిలో నిలబెట్టయ్యా. పక్షవాతం నుంచి పైకి లేపయ్యా, నడవలేని స్థితిలో ఉన్నాను, పైకి లేపయ్యా. నా హృదయం కరుడు కట్టుపై బండ పారిపోయింది, నా బండ బద్దలు కొట్టబడును గాక.
బలపరిచు. చదవలేకపోతున్నా బలపరచు. నీ మందిరానికి రాలేకపోతున్నా, ఏదో అడ్డుపడ్డా యేసు నామములో లయపరచు. నన్ను కూర్చొనివ్వకుండా విననివ్వకుండా చేస్తున్న ప్రతి పరిస్థితి యేసు నామములో లయపరచు. యేసు నామం బలమైన దుర్గం అది. యేసయ్య నామం శక్తి గల నామం అది. ఆ నామం పేరును ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడుదలిస్తాడు. యేసు నామం అడుగుతున్నావు ఈరోజు. యేసు నామం అడుగుతున్నావు ఈరోజు. యేసు నామం అడుగుతున్నావు ఈరోజు. యేసు నామం అడుగు. విడుదల కావాలని చెప్పు గట్టిగా. యేసు నామములో, యేసు నామములో నాలో ఉన్న బలహీనపరిచే దయ్యమా యేసు నామములో విడుదల కలుగును గాక. చెప్పండి అందరూ కూడా, విడుదల కలుగును గాక. అది విడుదల కలుగును గాక. విడుదల చెప్పండి, విడుదల కలుగును గాక. యేసు నామములో చెప్తాం అందరూ కూడా. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదల కలుగును గాక. విడుదల కలుగును గాక. యేసయ్యా నీ పునరుద్ధరణపు శక్తి, యేసయ్యా నీ పునరుద్ధరణపు శక్తి నాలో ప్రవహించును గాక. నాలో ప్రవహించును గాక. నాలో ప్రవహించును గాక. నాలో ప్రవహించును గాక. యేసయ్యా, యేసయ్యా చెప్తామందరూ కూడా పిలవడిగా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీ పునరుద్ధరణపు శక్తి, నీ పునరుద్ధరణపు శక్తి నాలో ప్రవహించును గాక. నాలో ప్రవహించును గాక. నాలో ఉన్న బలహీనత యేసు నామములో తొక్కిపోయింది. యేసు నామములో తొక్కిపోయింది. యేసు నామములో, యేసు నామములో తొక్కివే. బిడ్డలు ఈ రోజు నుంచి ఆధ్యాత్మికంగా బలపరచండి. ప్రార్థన బలిపీఠాలు, సంఘ బలిపీఠాలు, కుటుంబ బలిపీఠాలు కట్టబడ్డాడు. సహాయం చేయండి. సమస్త మహిమ మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.